పల్లీల మసాలా రైస్ తయారు చేస్తున్నాను. పల్లీలు ఎక్కువగా ఏంటంటే మనం రకరకాల మసాలా కర్రీస్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అలాగే కొన్ని స్నాక్ ఐటమ్స్లో కొంచెం వేయించి వేసుకుంటే మధ్య మధ్యలో టేస్టీగా తగులుతూ ఉంటాయి. ఈరోజు నేను పల్లీలనే మెయిన్గా యూజ్ చేసుకొని మసాలా రైస్ చేస్తున్నాను, పల్లీల మసాలా రైస్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో పల్లీల మసాలా రైస్కి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఏంటంటే మనం పల్లీలను కొద్దిగా వేయించుకుంటాం, ఎందుకంటే రైస్ ఐటెంలో అక్కడక్కడ మనకు అలా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది కదా. కొంచెం క్రంచీగా ఉండాలంటే ఎండింగ్లో యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ప్లస్ అలాగే ఇక్కడ మనం పల్లీలు రెండు రకాలుగా వాడుతున్నాం. ఒకటి వేయించేసి నేను తొక్క తీసి పెట్టేశాను. వీటిని కొంచెం మనం పొడిలా చేసుకుంటాం, అంటే రైస్కి కొంచెం పొడి అలా జల్లేసుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మనం స్టవ్ ఆన్ చేసేసి ఎండుమిరపకాయలు, కొద్దిగా ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, నువ్వులు. కొంచెం నువ్వుల టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. క్వాంటిటీ ఎక్కువగా ఏంటంటే మనం పల్లీలే యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇది కొంచెం మనకు దూరగా వేగాలి. ఏ మసాలా దినుసులైనా మనం డైరెక్ట్గా కాకుండా, అంటే పచ్చిగా కాకుండా మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత కొద్దిగా ఇలా చిన్న మంట పైన వేయించేసుకొని దూరగా పొడి కొట్టేసుకుంటే ఆ అరుమ చాలా బాగుంటుంది. సో 4 ఇళ్ళ అవతల వరకు కూడా స్మెల్ వెళ్తుంది అనమాట. సో ఎండింగ్లో కొంచెం కొబ్బరి కూడా వేస్తారు, అంటే కొద్దిగా మనకు ఆ మసాలా తెలియాలి కదా. కొద్ది క్వాంటిటీ నేను, ఎందుకంటే మెయిన్గా మనం పల్లీల ఫ్లేవర్ని దీంట్లో హైలైట్ చేయాలి. ఓకే, సరిపోతుంది. దీన్నంతా కూడా మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఓకే, కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. దీంట్లో కొద్దిగా నేను పల్లీలు వేయించుకుంటాను, కొద్దిగా మనకు క్రిస్పీగా వస్తే బాగుంటుంది కదా. ప్లస్ ఇది వేడయ్యేంతలోపు స్టవ్ ఆన్ చేస్తాను. ఇందాక ఆఫ్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ మనం ఇందాక ధనియాలు ఇవన్నీ వేయించుకున్నాం కదా, దీంట్లో మనం ముందుగా వేయించుకున్న పల్లీలు. ఈ పల్లీల క్వాంటిటీ అనేది కొంచెం మనకు ఎక్కువగా ఉండాలి. దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేసుకుందాం. సో దట్ ఏంటంటే అది కాస్త చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టేసి మనం పల్లీల మసాలా పొడి రెడీ చేసుకోవాలి. ఇక్కడ పల్లీలు కొంచెం ఎక్కువగా కావాలి, పిల్లలు బాగా తింటారు అనుకుంటే క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు, అది మన మీద ఆధారపడి ఉంటుంది. పల్లీలు వేగిపోయాయి. సో ఇప్పుడు వీటిని అన్నిట్లో మనం ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం. వీటిని ఎండింగ్లో యాడ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇలా వచ్చేసాయి కదా మనకి. దీన్ని పక్కన పెట్టేసుకొని రైస్ ఐటెంకి కావాల్సిన పోపు వేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది, కొంచెం తీసేస్తున్నాను నేను, ఎందుకంటే మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగానే కొంచెం కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది. అంటే పెద్దవాళ్ళు కూడా తింటున్నారు అనుకుంటే, నూనె తగ్గించాలి అనుకుంటే అలా కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు రైస్కి పోపు పెట్టేసుకుందాం. ఓకే, సో ముందుగా ఇక్కడ నేను పప్పుల పోపు పెడుతున్నాను. శనగపప్పు,
మినపగుళ్ళు. సో ఇది ఎక్కువ కావాలంటే చాయిస్, ఎలా కావాలంటే అలా వేసేసుకోవచ్చు. పోపు అనేది మనం చేసిన రైస్కి వేసిన పొడులకు కానీ దాంట్లో యాడ్ చేసిన వెజిటేబుల్స్ కానీ అడిషనల్ టేస్ట్ని ఈ పోపు అనేది యాడ్ చేస్తుంది. బట్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చిన్నని మంట పైన వీటిని దోరగా వేయించేసుకుంటే ఆ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. హై ఫ్లేమ్ ఎప్పుడు కూడా పోపు వేసేటప్పుడు పెట్టకూడదు. ఓకే, పప్పులు కొంచెం వేగుతున్నప్పుడు ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, ఇక్కడ కూడా మళ్ళీ ఎండుమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా మనకు కొంచెం ఆవాలు చిటపట్లాడాలి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు. సో ఇక్కడ స్టవ్ ఆపేసేస్తున్నాను నేను. కరివేపాకు వేసిన తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు. సో ఇది కొంచెం ప్లెయిన్గా చేసుకుంటాం. మీకు కొంచెం కలర్ఫుల్గా కూడా ఉండాలి అనుకుంటే కొద్దిగా పసుపు ఇక్కడ పోపులోనే యాడ్ చేసుకుంటే కొంచెం ఎల్లోయిష్ కలర్లో వస్తుంది, అది కూడా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇందాక వేయించి పెట్టేసుకున్న మసాలా దినుసులు ఇవన్నీ ఉన్నాయి కదా పల్లీలతో పాటుగా, ఇది మనం పొడి కొట్టేసుకోవాలి. ఓకే, సో రైట్, పొడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పోపులోకి ముందుగా ఉడికించి పెట్టేసుకున్న రైస్, ఈ చాయిస్ మనం బాస్మతి రైస్ వాడుకోవచ్చు, లేకపోతే నార్మల్ రైస్ వాడుకోవచ్చు. మనం ఇంట్లో వాడేది మనకి ఏది అందుబాటులో ఉంటే అది. ఒకసారి బాగా కలిపేసి, సో ఇది కొంచెం మగ్గితే బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నాను. చూసుకోవాలి, పోపులో కూడా కొంచెం మనకు ఎక్కువగా అవుతుంది ప్రాసెస్లో అనుకున్నప్పుడు కొంచెం స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకు ఆ వేడి అనేది తగ్గుతుంది. సో ఇవన్నీ కూడా ఆలోచించి చేసుకుంటే మనం తయారు చేసే డిష్ టేస్టీగా అవుతుంది, పాడవకుండా. ప్లస్ దీంట్లో ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న పల్లీల మసాలా పొడి, ఓకే, సిమ్లో పెట్టేసి బాగా కలిపేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది ఆ వేడి తగలంగానే. మగ్గితే ఏంటంటే మనకి ఆ వేడి మీద ఇందాక మనం వేసుకున్న ఆ మసాలా పొడిలో ఉన్న అన్ని ఫ్లేవర్స్ కూడా ఆ రైస్ కూడా బాగా పట్టేస్తుంది అన్నమాట, వేడి మీదే పడుతుంది. రైట్, ఓకే, ఒక్కసారి బాగా కలిపేసి స్టవ్ని మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గిచ్చేద్దాం. ఓకే, సో మన రైస్ చాలా చాలా సూపర్గా వచ్చేసింది, స్మెల్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఎండింగ్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు, సో ఇవి మనం సర్వ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసినా సరిపోతుంది. ఎందుకంటే కొద్దిగా ఆ క్రంచీగా ఉంటేనే పిల్లలు ఇష్టపడతారు, పిల్లలు అంటే పెద్దలు కూడా. సో ఆ సౌండింగ్ అనేది ఒకటి బాగుంటుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. కొద్దిగా కరకరలాడుతూ అనేది డిష్ అవుట్ చేసేసుకుందాం. మెడిసినల్గా కూడా పనిచేస్తుంది అనమాట. పైన కొద్దిగా పల్లీలు. ఓకే, సో వేడివేడిగా పల్లీల మసాలా రైస్ రెడీ అయిపోయింది.
దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. పల్లీల మసాలా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన పల్లీలు 1/2 కప్పు, మినపప్పు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 6, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉడికించిన అన్నం 1 కప్పు, ఉప్పు తగినంత, ధనియాలు 1 టేబుల్ స్పూన్. పల్లీల మసాలా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, కొబ్బరి పొడి వేసి దూరగా వేయించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో వేయించిన పల్లీలు వేసి మసాలా పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో నూనె వేసి పచ్చి పల్లీలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకొని సరిపడా ఉప్పు వేసి ఆ తర్వాత అందులో ఉడికించిన అన్నం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అందులో మిక్సీ పట్టుకున్న పల్లీల మసాలా పొడి వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని చివరగా నూనెలో వేయించి పెట్టుకున్న పల్లీలు వేసి కలుపుకొని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి వేయించిన పల్లీలు వేసి సర్వ్ చేసుకుంటే పల్లీల మసాలా రైస్ రెడీ.